ఇక నిరుద్యోగ జేఏసీ నాయకులపై దాడికి పాల్పడ్డ కాంగ్రెస్ గుండాలపై సనత్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు జేఏసీ నాయకులు. తమపై అడ్డగోలుగా చొక్కాలు చింపుతూ రౌడీల తరహాలో దాడికి పాల్పడ్డారని ఆవేదన చెందారు. పోలీసులు వెంటనే కాంగ్రెస్ గుండాలపై చర్యలు తీసుకోవాలని కోరారు. దాడికి సంబంధించి సీసీటీవీ ఫుటేజ్ ను బయటపెట్టాలని డిమాండ్ చేశారు. దాడికి గురైన నిరుద్యోగ జేఏసీ నాయకులతో మా ప్రతినిధి రంజిత్ ఫేస్ టు ఫేస్. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే 2 లక్షల ఉద్యోగాల నోటిఫికేషన్లు వేస్తామని అబద్ధపు ప్రగల్భాలు పలికినటువంటి రేవంత్ రెడ్డి సర్కార్కు వ్యతిరేకంగా జూబ్లీహిల్స్ ఎన్నికల్లో నిరుద్యోగ జేఏసీ తరఫున విద్యార్థులందరూ ప్రతి గడప గడపకు తిరుగుతూ గత 2 సంవత్సరాలలో వాటిని చేసినటువంటి ఏదైతే తప్పుడు హామీలనే వాటిని చెప్తున్న క్రమంలో శాస్త్రీనగర్లో విద్యార్థి జేఏసీ విద్యార్థులని అత్యంత దారుణంగా వాళ్ళు వేసుకున్నటువంటి టీషర్ట్లని చింపేసి వాటితో పాటుగా ఎస్సీ ఎస్టీ పిల్లలటువంటి వీళ్ళ బట్టలు మొత్తం విప్పేసి కొట్టినటువంటి కాంగ్రెస్ గుండాలు అత్యంత దారుణంగా కొట్టారని కూడా స్థానిక పోలీస్ స్టేషన్ సనత్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అమ్మ అసలు ఏం జరిగింది, అక్కడికి మీరు ప్రచారానికి ఎందుకు వెళ్ళారు, వెళ్ళిన టైంలో అసలు ఏం జరిగింది? మేము యాక్చువల్గా నిన్నటి నుంచే నిన్నంతా బోరబండలో తిరిగి మాకు కాంగ్రెస్ చేసిన అన్యాయాన్ని ప్రజలకు వివరించాలన్న ఉద్దేశంతో మేము ముందడుగు వేసినామండి. అట్లా మేము బోరబండలో చేసినాము. ఇవాళ ఎర్రగడ్డలో చేద్దామని చెప్పి ఎర్రగడ్డకు వచ్చినాం. ఈ శాస్త్రీనగర్లో మేము జస్ట్ 10కి ఆ టైంలో మేము జస్ట్ ఎంటర్ అయినాం లేన్కి. అప్పుడే కాంగ్రెస్ నాయకులందరూ మాకు ఎదురొచ్చారు. మేము ఎదురొచ్చినప్పుడు వాళ్ళు మమ్మల్ని అడిగారు ఏంటమ్మా అంటే మేము ఇట్లా చెప్పినాం, మాకు నిరుద్యోగులకి ఇస్తాన్న హామీలు ఇవ్వలేదు, రాహుల్ గాంధీ వచ్చి ప్రామిస్ చేసిండు కదా, అవి మాకు ఇవ్వలేదు, అందుకనే మేము ప్రజలకు చెప్పుకోవడానికి వచ్చినామని వాళ్ళకి నీట్ గా చెప్పినాం. ఏమి హార్ష్ గా మాట్లాడలేదు, ఏం మాట్లాడలేదు. వాళ్ళు వచ్చి మీరు అట్లా చెప్తారు, మీరు బీజేపీ వాళ్ళని ఎందుకు అన్నారు, వీళ్ళని ఎందుకు అన్నారు, వాళ్ళని ఎందుకు అన్నారు అంటే ప్రస్తుత ప్రభుత్వం ఉన్నది కాంగ్రెస్ కదా ఇస్తా అన్నప్పుడు కాంగ్రెస్ ఇవ్వలేదంటే కాంగ్రెస్ గురించి చెప్తాం కానీ వేరే వాళ్ళ గురించి ఎందుకు చెప్తాము? మరి చేతగానప్పుడు 2 లక్షల ఉద్యోగ హామీలు ఇవ్వకూడదు, కానీ ఇచ్చిండ్రు. అది మేము ప్రజల్లోకి తీసుకెళ్తున్న తరుణంలో వాళ్ళందరూ మా దగ్గరకు వచ్చి అడ్డగోలుగా కొట్టినారండి. ఒక మహిళను చూడకుండా కూడా 20 మంది దాకా కాంగ్రెస్ నాయకులందరూ చుట్టుముట్టి నువ్వు ఎట్లా చెప్తావు, నీ సంగతి చూస్తాం, నీ ఏది ఏరియా, నీ సర్టిఫికేట్లు చూపి, నీ ఆధార్ కార్డు చూపి. వాళ్ళు ఎవరండి నన్ను అడగడానికి? ఏ హక్కు ఉందని వాళ్ళు నన్ను అడుగుతున్నారు? వాళ్ళ మెడలో కాంగ్రెస్ కండువా ఉంటే వాళ్ళకి అధికారం వచ్చేసినట్టేనా? ఎవరిని పడితే వాళ్ళని ఇష్టం ఉన్నట్టు కొడతారా, ఇష్టం ఉన్నట్టు మాట్లాడతారా? దూషించినారు మా దోస్తులను, ఇంకా అడ్డగోలు మాటలు మాట్లాడినారు, బూతులు మాట్లాడినారు. వాళ్ళకు ఒక బిహేవియర్ అనేది ఉందా? అసలు అడ్డగోలుగా చేసి మా దారిలో మేము వెళ్తున్నా కూడా మళ్ళీ మమ్మల్ని వెనక్కి లాగి మమ్మల్ని ఆపి ఇష్టం ఉన్నట్టు మాటలు మాట్లాడిండ్రు. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఇంకా ఏమంటారు మహిళల్ని కూడా పిలిపించారు నన్ను కొట్టించడానికి. నా మీద చేయి చేసుకొని నన్ను ఇట్లా తొయ్యడం, నా చేయి బట్టి లాగడం, జుట్టు బట్టి లాగడం, ఇవన్నీ ఏంటండి? కాంగ్రెస్ రేవంత్ రెడ్డి మీకు తెలియట్లేదా? మీ నాయకులకు చెప్పుకునే బుద్ధి మీకు లేదా? మిమ్మల్ని చూసి మీ నాయకులు కూడా అట్లాగే తయారవుతున్నారు. దయచేసి మీ నాయకులకు చెప్పుకోండి. మేము ప్రజాస్వామ్యబద్ధంగా మేము ఎవరిని దూషించకుండా మా బాధలు చెప్పుకోవడానికి మేము వెళ్ళినాం తప్ప మిమ్మల్ని ఏదో ఇది చేయాలని మేము వెళ్ళలేదు. మీరు నిజంగానే చేసి ఉంటే మీకు ఎందుకు అంత కోపం మా మీద? మీరు చేయలేదు కాబట్టి కదా మీకు ఆ పౌరుషం వస్తుంది. చేసి ఉంటే మేమెందుకు వచ్చి రోడ్ల మీద చెప్తాము జనాలకి? మీరు చేయలేదు కాబట్టి మేము జనాలకు చెప్తున్నాం. చెప్పడం తప్ప, జనాలు తెలుసుకోవడం తప్ప అంటే జనాలకు ఏం తెలియనీయకుండా మీరు పరిపాలన చేద్దాం అనుకుంటున్నారా? సో ఈ రకంగా అసలు లిటరల్ గా అండి మాకైతే మా దోస్తులను అయితే కింద పడేసి తన్నినారు. అది ఏ రకంగా ప్రజాస్వామ్యం అవుతుంది? మొత్తం రౌడీయిజం, గుండా రాజు నడుస్తుంది జూబ్లీ హిల్స్ లో. దయచేసి జూబ్లీ హిల్స్ ప్రజలకు నేను విజ్ఞప్తి చేసేది ఒకటి, ఇవాళ నాకు జరిగింది, రేపు ఓటేసినందుకు మీకు కూడా జరగవచ్చు. కాబట్టి దయించి మీరు కాంగ్రెస్ కి మాత్రం ఓట్ వేయొద్దు. ఇప్పటికి కూడా నేను అదే చెప్తున్నా, కాంగ్రెస్ కి ఓట్ వేయద్దు. మళ్ళీ కూడా నేను అదే గల్లీలోకి పోయి ప్రచారం చేస్తా, అక్కడ ఉన్న ప్రజలకు నేను చెప్తా, నేను అన్ని వివరించి వాళ్ళకి చెప్పి వస్తాను. నేను కాంగ్రెస్ వాళ్ళకి ఇదే చెప్తున్నా, ఇట్లాంటివి మీరు మానుకోండి. మానుకోకపోతే ఇవి ఇంకా ఎక్కువ అవుతాయి తప్ప తగ్గించే ప్రసక్తి లేదు, ఆపే ప్రసక్తే లేదు. అక్కడ జరిగినప్పుడు అసలు ఏం జరిగింది? శాస్త్రీనగర్ అని బస్తీ ఉంటుంది, అక్కడ మేము ఎంట్రీ అవుతున్నాం. అప్పటికి ఒక 20 మంది ఉన్నారు. వెళ్తుంటే ఎక్కడ వెళ్తున్నారంటే మాకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానన్నారు, జాబ్ క్యాలెండర్ ఇస్తానన్నారు, మెగా డిఎస్సి ఇస్తానన్నారు. వీటన్నిటిపైన మేము ప్రజల్లోకి వివరిస్తాం. ప్రజల్లో వివరించి దాంట్లో జరిగింది ఏంటి, మాకు జరిగిన అన్యాయాన్ని వివరిస్తాం. మేము ఏ పార్టీకి ఓటేయమని చెప్పాము. అట్లా వెళ్తారు ఆగండి అని చెప్పి అందరూ పట్టుకున్నారు. 25 మంది ఒక గుంపుగా పట్టుకున్నారు. అసలు లోపలికి వెళ్ళనియట్లేదు, ఆ గల్లీలోకి వెళ్ళనియట్లేదు. అక్కడ ఒక నేరో సందు ఉంటుంది, చిన్న సందు. ఆ సందులోకి తీసుకెళ్లి మీ కథ ఏంది చెప్పండి, మిమ్మల్ని తంతాము, మిమ్మల్ని పూడుస్తాము, మీరందరూ ఒక పార్టీ కోవటులు మిమ్మల్ని పూడుస్తాము అని అసలు అసభ్య పదజాలంతో మాట్లాడుతూ ఉన్నారు. మిమ్మల్ని చంపితే కూడా అడిగేటోడేవాడు అంటే ఈ ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యబద్ధంగా మా బాధలు మేము చెప్పుకోవడం కూడా తప్పైపోతుందా? ఒకసారి జూబ్లీహిల్స్ ప్రజల ఆలోచన చేయండి, మీరు ఆలోచన చేయండి. ఆలోచన చేసి దయచేసి మా పైన ఈరోజు దాడి జరిగింది, ప్రతి దాడికి సమాధానం తప్పకుండా ఉంటుంది. మేము నిరుద్యోగుల రేపటి నుంచి ఇంకా ఎక్కువ ఉంటుంది. నిరుద్యోగులు ఇప్పుడు ఒక 10 టీంలు మాత్రం తిరుగుతున్నాయి, రేపటి నుండి దాదాపు 20-30 టీంలను తిప్పుతాం మేము. కానీ ఇంత రౌడీయిజమా, ఇంత గూండాయిజమా?
ఈ గూండాలను పెట్టి కొట్టిస్తున్నారు. తస్మాత్ జాగ్రత్త. ఇంకా మీరు అనుకున్నారు మేము తీసుకుపోయే కార్యాచరణ ఇంకా ముందు చాలా పెద్ద ఉంది. ఓన్లీ జూబ్లీహిల్స్ దగ్గర ఆగం. మేము మీ పార్టీని ఓడగొట్టే దగ్గర మేము నిద్రపోం. ఎందుకు గొడవైంది? ఇప్పటి వరకు 2.5 సంవత్సరాలు గడుస్తున్నా ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు. నువ్వు మాకు నోటిఫికేషన్ ఇవ్వలేదని మేము ప్రజలకు తెలియజేయడానికి, జూబ్లీహిల్స్ ప్రజలకు తెలియజేయడానికి మేము ప్రచారంకి వెళ్తుంటే కాంగ్రెస్ గుండాలు వచ్చి నిరుద్యోగులు మా పైన దాడి చేయడం జరిగింది. ఈ దాడి జరిగిన తర్వాత మేము ఈరోజు పోలీస్ స్టేషన్, సనత్నగర్ పోలీస్ స్టేషన్కి వచ్చి ఫిర్యాదు చేయడం జరిగింది. అంటే ఇప్పుడు మిమ్మల్ని కొట్టారు, మీ బట్టలు కూడా విప్పారని చెప్తున్నారు. అంటే మీకు ఎక్కడైనా దెబ్బలు తగిలే? అసలు ఏం జరిగింది? నేను ఒక ఎస్టీ లంబాడి బిడ్డని. నేను నాకు కులం దూషించి నీ ఆధార్ కార్డు చూపిరా, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, నీ ఆధార్ కార్డు చూపి కులం దూషించి నా టీషర్టు, నా బట్టలు తీసేసి నన్ను కొట్టారు. నేను ఒక నిరుద్యోగిని. సిటీ సెంటర్ లైబ్రరీ గత 2-3 సంవత్సరాల నుంచి నేను ప్రిపేర్ అవుతున్నా, చదువుకుంటున్నాను. నేను ఏం అడిగినాను, మాకు జాబులు ఇస్తే, మా జాబులు ఇస్తే, మా నోటిఫికేషన్ ఇస్తే మేము చదువుకుంటాము. అందుకే మాకు ఆ నోటిఫికేషన్ ఇవ్వమని మేము ప్రచారానికి వెళ్ళాం తప్ప వాళ్ళదేదో మేము వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడడానికి వెళ్ళలేదు. కానీ నాకు కులంతో దూషించి ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ నా కులం పేరు పెట్టి నన్ను దూషించి నన్ను బట్టలు ఇప్పజేసి ఆ గల్లులో తీసుకెళ్లి బాగా కొట్టారు. వాళ్ళ టవళ్ళు వాళ్ళు వేసుకుని కొట్టారు. మేము వాళ్ళని వ్యతిరేకంగా మాట్లాడలేదు. మా పని మేము వెళుతున్నాం. ప్రజాస్వామ్యంలో మేము ఒక ఎస్టీగా, ఒక లంబాడి బిడ్డగా మాకు ఒక హక్కు లేదా? మేము ప్రచారం చేసుకోకూడదా? ఇది ఏంటి? ఏం రాజ్యం? ఈ రెడ్డి రాజ్యమా? మేము అసలు ప్రచారం చేసుకోకూడదా? ఈ ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం మాకు వర్తిస్తుందా లేదా అనేది ఇప్పటి కూడా అర్థం కావట్లేదు. గతంలో మీకు ఎవరు పంపించారు? మీరు ఎవరు పంపిస్తారండి? మేము నువ్వు ఏం చదువుకున్నావు, నీ సర్టిఫికేట్ ఏంటిది, నీ సర్టిఫికేట్ చూపి, నీ ఆధార్ కార్డు చూపి, నీ కులం ఏంటి? ఆ విధంగా అడుగుతున్నారు. ప్రజాస్వామ్యంలో మేము అసలు మమ్మల్ని గుర్తిస్తున్నారా? లంబాడిగా మేము అసలు ఉన్నామా లేమా? ఎక్కడ పోయినా ఈ కుల దుస్థితి ఇప్పటికే ఉంది. రేవంత్ రెడ్డి గారు మీరు చూడండి, ఈ మా రాష్ట్రంలో ఉన్న 40 లక్షల మంది లంబాడి బిడ్డలు ఉన్నాం. ఆ లంబాడి బిడ్డలు ఆలోచన చేయండి. జూబ్లీహిల్స్ లో ఉన్న మా లంబాడి బిడ్డలు, ఎస్టీ బిడ్డలు చూడండి. నేను ఒక ఎస్టీ బిడ్డగా నన్నే ఈ రెడ్డి రాజ్యాలు నన్నే దూషిస్తే నన్ను ఒక గల్లీలో తీసుకొచ్చి కొడుతుంటే ఒకసారి ఆలోచన చేయండి. జూబ్లీహిల్స్ లో ఉన్న ఎస్టీ ప్రజలు, ఎస్టీ ఓటర్లు మీరు ఆలోచన చేసి దయచేసి మీ బిడ్డని నేను ఏ కులం అయితే ఏంటిది, నన్ను కులం పెట్టి దూషిస్తున్నారు. నేను చదువుకోవడం తప్ప, నేను మిమ్మల్ని ప్రశ్నించడం తప్ప, రాజ్యాంగంలో నేను ప్రశ్నించకూడదా? అసలు ఏంటిది ఇది అసలు ఎట్లా పోతుంది ప్రజాస్వామ్యం? అందుకే దయచేసి ఎలక్షన్ కమిషన్ కూడా మేము కోరుతున్నాం. సార్, ఎలక్షన్ కమిషన్ మీరు దీని మీద చర్య చేయండి. మీరు ఎలక్షన్ కోడ్ ఉన్నది కదా సార్, ఎలక్షన్ కోడ్ ఉన్నా కూడా ఈ విధంగా వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారు? పోలీసు వాళ్ళకి కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా సార్, అక్కడ సీసీ ఫుటేజ్ ఏమైనా ఉంటే, మీకు ఆధారాలు ఉంటే, నా టీషర్ట్ తీసి, నా బట్టలు తీసి నన్ను కొట్టారు సార్, అక్కడ మీరు అక్కడ ఎంక్వైరీ చేసుకోవచ్చు. అక్కడ కూడా మాకు అక్కడ కొంతమంది బీజేపీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా వీడియోలు తీస్తున్నారు సార్. అక్కడ మీరు ఉన్న బీజేపీ వాళ్ళు కూడా ఒకటి మీ కాడ వీడియోలు ఉంటాయి, అది పబ్లిక్ లో విడవండి. మీరు అక్కడ పక్కన నిలబడి మీరు కూడా చూస్తున్నారు. ఆ వీడియోలు, నన్ను కొట్టింది వీడియోలు ఉన్నాయి. ఒకసారి నాకు టీషర్ట్ ఇప్పించారు, టీషర్ట్ ఇప్పించి నా బట్టలు ఇప్పించారు సార్. మీరు కూడా ఆ వీడియోను పబ్లిక్ లో చేయండి అని నేను కోరుతున్నా. ఇది అంటే అబద్ధపు హామీలు ఇచ్చినటువంటి రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన సంవత్సరం లోపే 2 లక్షల నోటిఫికేషన్లు వేస్తానని వేయకపోవడంతో ప్రజలు కావచ్చు, దాంతో ఉద్యోగస్తులు అశోక్ నగర్ నుంచి జూబ్లీహిల్స్ ఎలక్షన్ దగ్గరికి వచ్చి ఎలక్షన్లో ప్రచారం చేస్తూ వాళ్ళకు జరిగిన అన్యాయాన్ని వివరిస్తుంటే, ఒకవైపు కాంగ్రెస్ సంబంధించినటువంటి స్థానికంగా ఉన్నటువంటి నాయకులు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ గుండాలు వాళ్ళపై కొట్టి దారుణంగా మహిళలని చూడకుండా జుట్టు పట్టుకొని కొట్టడంతో పాటుగా ఎస్టీ ఒక అబ్బాయికి సంబంధించినటువంటి బట్టలు మొత్తం విప్పేసి కూడా దారుణంగా కొట్టారు. సందులోకి తీసుకొని పోయి మరి కొట్టి వాళ్ళ యొక్క ఆధార్ కార్డు చూపెట్టమని, వాళ్ళ యొక్క సర్టిఫికేట్లు చూపెట్టమని, వాళ్ళ ఓటర్ కార్డు కూడా మీరు ఇక్కడ ఎందుకు వస్తున్నారని చెప్పి ప్రశ్నలు చేపట్టుకుంటూ కొడుతున్నారు. అంటే దీనికి సమస్యలు ఏమీ లేవని కూడా స్థానికంగా ఉన్నటువంటి సనత్నగర్ పోలీస్ స్టేషన్కి వచ్చి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు కూడా కాంగ్రెస్ గుండాలపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు, వీళ్లకు నిరుద్యోగ జేసీకి సంబంధించిన వాటిపై ఎలాంటి కేసులు పెడతారనేది కూడా చూడాల్సిన పరిస్థితి. కెమెరామెన్ బాల్తో రంజిత్, టీ న్యూస్, హైదరాబాద్.